వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం, దాదాపు 60% పోలింగ్ నమోదు. రెండో రోజు సందడిగా నామినేషన్ల పర్వం, తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా నామినేషన్లు దాఖలు. బీఫామ్ ఎవరిదైనా యూనిఫామ్ చంద్రబాబుదే, కాకినాడ సభలో జగన్ సెటైర్లు. పులివెందులలో పులి అంటాడు, ఢిల్లీలో పిల్లిలా ఉంటాడు. ఆలూరు సభలో జగన్పై చంద్రబాబు సెటైర్లు. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్, దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకోవాలని సవాల్. అబద్ధాలతో రేవంత్ బట్టి పోటీ పడుతున్నారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలే బుద్ధి చెప్తారన్న హరీష్ రావు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు ఓటు వేయవద్దు, ఇండియా కూటమి ఉనికే లేదన్న మమతా బెనర్జీ. మేం మార్చం, ఎవరిని ముట్టుకోనివ్వం, రిజర్వేషన్లపై అమిత్ షా హాట్ కామెంట్స్. నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్, 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ ముగిసింది. పలు చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తంగా చూస్తే దాదాపు 60% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూ లైన్లలో ఉన్న వారికి అవకాశం కల్పించారు. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 63.2% పోలింగ్ నమోదు కాగా, రాజస్థాన్లో 50.3%, ఉత్తరప్రదేశ్ 57.5%, మధ్యప్రదేశ్ 63.3% చొప్పున పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్లో 67.5%, సిక్కింలో 64.7% చొప్పున నమోదైంది. అత్యధికంగా త్రిపురలో 79.8% పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్లోని కోచ్ బిహార్లో తృణమూల్, బీజేపీ వర్గాల మధ్య హింస చోటు చేసుకుంది. ఇరు వర్గాల పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల వంటి పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్కు 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఏపీలో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు విజయనగరం జిల్లా చీపురపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి మంత్రి రోజా నామినేషన్ వేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తిరుపతిలో ఎంపీ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు.
మరోవైపు తెలంగాణలో కూడా నామినేషన్ దాఖలా ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు భారీ ర్యాలీతో హోరెత్తించారు. కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఇక ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్రావు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నేతలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మేమంతా సిద్ధం 17వ రోజు యాత్రలో భాగంగా కాకినాడ సభలో పాల్గొన్న ఆయన నక్కలు తోడేళ్లు కూటమిగా వస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు పేదలు పెద్దంతారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్ముకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తారని, పురంధరేశ్వరి కూడా చంద్రబాబు చెప్పిన వారినే పోటీకి నిలబెట్టిందని ఆరోపించారు. వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు, మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన, మళ్ళీ దోచుకోవడం, దోచుకున్నదంతా కూడా పంచుకోవడం, ఇది జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది, మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్లు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర యుద్ధం. సిద్ధమేనా? ఈ కూటమి, వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా. అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు. అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ, బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే, బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్ దైనా, బీఫామ్ గ్లాస్ దైనా, బీఫామ్ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు, 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పాలన చేశాడంటాడు. కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా, తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా 2 చేతులు పైకెత్తారా, ఇలా 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 తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాళ్ళే మిగిలాయి. ఈ చంద్రబాబు కూటమికి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాగాళం సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని జగన్ 13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తెచ్చారా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇస్తామని, గ్రామాల్లో సర్పంచులకు అధికారం ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు అంటే అభివృద్ధి అని, జగన్ అంటే విధ్వంసం అని అన్నారు. ముఖ్యమంత్రి అంటాడు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని.
అడుగడుగునా నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది, అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుళ్ళు అని అడుగుతున్నా. కొంపలు కూర్చేవాడు, కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రాయదుర్గులో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను బైరివాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏపీలో ట్రిపుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఏపీలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఏపీలో కొత్త పరిశ్రమలు రావటం లేదని చెప్పారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి రిజర్వేషన్ కల్పించి మంచి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇవాళ వారికి కల్పించింది. కానీ రాష్ట్రంలో మటుకు పేరుకి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓబీసీలు అని అంటారు. కానీ ఎక్కడా కూడా ఈ కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి మనం చూడటం లేదు. ఇక్కడే ఉన్నటువంటి అనంతబాబు గారు మరి ఎస్సీ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని వేదిక మీద పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. కానీ వారి మీద మటుకు ఎటువంటి చర్యలు ఉండవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదు అని చెప్పి భావించినట్లయితే ఇది అవివేకమే అవుతుందని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి గుర్తుకొచ్చేది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే తలలేని మొండల్లాగా రాజధాని లేని రాష్ట్రమే అందరికీ గుర్తొస్తుంది. అవహేళన కూడా చేస్తున్నారు. ఇవాళ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి రిజర్వేషన్ మాజీ మంత్రి పేర్ని నాని కండకావరంతో మాట్లాడుతున్నాడని మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయం పట్టుకున్న పేర్ని నానికి మతి భ్రమించిందన్నారు. నువ్వెంత, నీ బ్రతుకెంత అంటూ మండిపడ్డారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడకుండా ఇంకా తన కొడుకుని రాజకీయంగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నీ కొడుకుని కోవిడ్ హీరో అయితే ఆక్సిజన్తో కొరకతో ప్రభుత్వ ఆసుపత్రిలో 6 మృతి చెందినని దానికి ఏం సమాధానం చెప్తామని ప్రశ్నించారు. మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతసేపు కొడుకుని ప్రమోట్ చేసుకోవడం ఇదే పని మీద ఉన్నాడు తప్ప ఇంకా ఆయన చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా లేదు అతను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనరాని మాటలు ఎన్ని అన్నావో, ఆయన ఎంత హీనంగా మాట్లాడావో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు. రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా నిన్ను అసహించుకుంటా ఉన్నారు. నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేకుండా ఉందంటే ఎంత కండ కావరంతో కొట్టుకుంటున్నావో ఇదే ఒక నిదర్శనం. ఇవాళ నీ ప్రవర్తనకి అసహించుకుంటున్నారు. నీ దోపిడీకి, నీ బిడ్డకి కట్టబెట్టడానికి నువ్వు చేసినటువంటి అక్రమాలకి, నీ బిడ్డ చేసినటువంటి అకృత్యాలకి ఇవాళ సిగ్గు అనిపించట్లేదా మీకు? ఇంకా వెనకేసుకొస్తారా మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అసలు అర్హత నీకుందా? నువ్వెంత, నీ బ్రతికెంత? అన్నం తింటలా నువ్వు నోట్ల కట్టలు తింటున్నావేమో, ఆ నోట్ల కట్టలు తినేసేటప్పటికి నీకు మదం ఎక్కి మాట్లాడుతూ ఉన్నావు కింద పైన. వైసీపీ ఎమ్మెల్యేలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలు వేసినట్లేని కామెంట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో రోడ్ షో నిర్వహించిన షర్మిల కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వైఎస్ శిలాఫలకం వేసిన ప్రాజెక్టుకు జగన్ మళ్లీ శిలాఫలకం వేశారని విమర్శించారు. ల్యాండ్, శాండ్ మాఫియా అన్ని చేసి దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని షర్మిల చెప్పారు. మన రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చి ఉండాల్సింది. వచ్చిందా? చంద్రబాబు గారు వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? చంద్రబాబు గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం? కనీస ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఒకవైపు చంద్రబాబు గారు విస్మరించారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. కేవలం బీజేపీతో వాళ్ళ దోస్తీ కోసం.
పోనీ ఒకరైనా రాజధాని కట్టారా అంటే ఉందా రాజధాని? పక్కన బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. మనకేముందన్నా? ఏముంది? మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై వివేక కుమార్తె వైఎస్ సునీతారెడ్డి స్పందించారు. న్యాయం కోసం ఇప్పుడు తాను ప్రజల ముందుకు వస్తే ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టుకెళ్లారని ఆరోపించారు. పులివెందులలో వైఎస్ సునీతారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లుగా నరకం చూపించిన వైసీపీ నేతలు ఇప్పుడు న్యాయం కోసం ప్రజల ముందుకు వెళితే అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్లీ ఎక్కడ పైకోర్టుకు వెళతానోనని పులివెందుల నియోజకవర్గంలో తమకు సాయం చేసేవారిని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డికి ఎవరు ఎంత అవమానించారో మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు నోరు మెదపలేదు. ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ వణుకు పుట్టింది. ఏమి చేయాలా తోచక కోర్టుకెళ్ళి ఒక అన్జస్టిఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టులో జ్యూరిస్డిక్షన్ లేకుండానే ఆర్డర్ వచ్చింది. 5 సంవత్సరాలు నాకు నరకం చూపించారు. అంతకుముందు మా నాన్నని చంపి నరకం చూపించారు. పోరాడుతుంటే అన్ని విధాలుగా ఆటంకాలు పెట్టారు. ఇప్పుడు మీ ముందరికి వస్తే మీ ముందరికి కూడా రాకుండా ఎంత వీలైతే అంత ప్రయత్నిస్తున్నారు. అంతకంటే టైం లేదు. ఇప్పుడు మళ్ళీ కోట్ల వెనకాల పోవాల్సింది వస్తుంది. నేను మీ అందరి ఇండ్లకి రాలేకపోవచ్చు. ఒకవేళ మీ ఇంటికి నేను డైరెక్ట్గా వచ్చి ప్రాధేయపడలేకపోతే ఇది నా మనవి. నన్ను మన్నించండి. ఇంటింటికి రాలేకపోతే దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా ఆలకించి మా నాన్నకి జరిగిన అన్యాయంకి ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని గ్రహించి నిందితులకు ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేలా వైఎస్ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుకి ఓటు వేయమని ప్రాధేయపడుతున్నాను. వివేకానంద రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మహబూబ్నగర్లో ఎంపీ అభ్యర్థి వంశీచందర్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. షెడ్డు నుంచి కారు ఇక బయటికి రాదు, అది పాడైపోయిందన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని, ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. నిన్న మాట్లాడుతుండు ఈ పొంకనాలైన ఏం మాట్లాడిండు ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. నిన్న మాట్లాడుతుండు ఈ పొంకనాలైన సాగునీరు, విద్యుత్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. సాగునీరు, విద్యుత్పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్న భట్టి ప్రజలను ఆందోళనకు నెట్టే ప్రచారం కూడా మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంతా చీకట్లో ఉంటుంది. ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువైపోతుంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. అసలు పవర్ ఈ రాష్ట్రంలో ఉన్నదేమనేటువంటి ప్రచారం జరిగితే ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పే ఇండస్ట్రీస్ కూడా ఆలోచనలో పడి ప్రొడక్షన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ మూసేసే ప్రమాదం కూడా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది. జిఎస్డిపికి నష్టం జరిగే ప్రమాదం. ఇది ప్రజలందరికీ జరిగే నష్టం. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే కొద్దిమంది పెద్దలు బయట జరిగినటువంటి ప్రచారంలో మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది? పంచలేదు, గాలికి
వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎలా డెవలప్మెంట్ అయిందో చూస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో రాజ్నాథ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదన్నారు. బీజేపీ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. और जहां तक तेलंगाना का प्रश्न है, मैं जानता हूं यह गेटवे ऑफ साउथ इंडिया है। तेलंगाना राज्य जो बना है इसका श्रेय केवल बीआरएस को नहीं है। मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है, अपने प्राणों को न्यौछावर किया है। उसके बाद यहां पर बीआरएस की गवर्नमेंट बनी है और बीआरएस ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है, जनता की गाढ़ी कमाई को लूटा है। बहनों भाइयों, जिन लोगों ने तेलंगाना राज्य बनाने के लिए बलिदान दिया है उनकी आत्मा उन्हें कभी माफ नहीं करेगी। क्या कारण है? कांग्रेस हो, भारतीय ये बीआरएस हो, ये लोग जब गवर्नमेंट बनाते हैं इन लोगों के ऊपर करप्शन के चार्जेज लग जाते हैं। कांग्रेस के बारे में भी आपने देखा होगा, जब जब सेंटर में कांग्रेस की गवर्नमेंट बनी है उन लोगों के ऊपर करप्शन के सीरियस चार्जेज लगे, यहां तक कि उनके मिनिस्टर्स को भी जेल की हवा खानी पड़ी है। ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. ఓ రాహుల్ గాంధీ, ఓ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు అడుగుతా ఉన్నాను. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి? గ్యారంటీలా? కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారంటీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్ధాప్య పింఛన్ పెంపకం కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అందుకే తెలంగాణ ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను, ఓ తెలంగాణ మేధావులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది, రైతులకు వెన్నుపోటు పొడిచింది, యువకులకు వెన్నుపోటు పొడిచింది, మహిళలకు వెన్నుపోటు పొడిచింది, పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం నుంచి మరికొందరు జైలుకు వెళ్తారని అన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు గేటుపై నిల్చున్నాడని, ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారా లేక బీఆర్ఎస్లోనే ఉంటారా అనుమానమేనని అన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వరరావు అంటారు, కానీ నంగునూరులోని ఒక్క చెరువులో నీళ్లు లేవని విమర్శించారు. రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోవటం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్ను బీజేపీ వాళ్ళు ఓడించింది అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరన్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదంటూ హెచ్చరించారు. కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చే ఎన్నికలు కావని స్పష్టం చేశారు. బాబు జగజీవన్ రావు నమ్మకానికి రాడు. ఎవరు లేకపోతే వెనుక 2 ముంగట 2 జీబులు పెట్టుకొని వచ్చి మస్తు ముచ్చటైపోతాడు. బాగున్నావా బిడ్డ అని నిజం మీద చెయ్యేస్తాడు, పొద్దుగాని పోలీస్ స్టేషన్ కు పంపిస్తాడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే. ఇది హరీష్ రావు గారు నైజం. అబ్బా మీరు బాగా ఆలోచించాలి. మా హరీష్ అన్న ఏమనుకుంటాడో పువ్వుకెత్తే ఏమనుకోడు మీ హరీష్ అన్న. హరీష్ అన్ననే అల్లు ఉండాలా వదులుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఏరు దాటింది, మామ పని అయిపోయింది, మరుగులు పోయింది, బామ్మరికి రేపోయింది, రేపనికి రెడీ అవుతున్నాడు. మరి నన్ను దొరకపోవద్దంటే ఏం చేయాలనేది ముచ్చట మాట్లాడుకుంటున్నాడు. అందుకని గట్టు మీద నిలబడ్డాడు హరీష్ అన్న. ఎప్పుడు దాటాలో ఆయననే నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఎలక్షన్లలో
మీరు రఘునందన్ రావుకి నరేంద్ర మోడీ గారి కోటేసి పువ్వు గుర్తును గెలిపిస్తే హరీష్ రావు 5 ఏళ్ళు ఎమ్మెల్యే అట్లే ఉంటాడు. కానీ అల్లుంటాడో వెళ్ళిపోతాడనే తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి సార్ రాదు. కాంగ్రెస్ పార్టీ కపట నీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక అసలు అటువంటి హామీ ఏమి ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటుందని విమర్శించారు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూటర్ను తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును 400 నుండి 2,000కు పెంచిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి అనేక పోటీ పరీక్షలు రద్దవటానికి కారణమయ్యారని ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకొని ఫలితంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుందన్నారు. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలిపారు. అనుచరులతో కలిసి చేరతానని ప్రకాష్ గౌడ్ చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. తాజాగా ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరుతున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ డి రవీంద్రనాయక్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఏపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా 2004లో వరంగల్ ఎంపీగా పనిచేసిన రవీంద్రనాయక్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. బంజారా కమిషన్ ఏర్పాటు పట్ల బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడి నాయకుడిని తానేనని, అయినా ఏ విషయంలోనూ బీజేపీ నేతలు తనను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. భారత నౌకాదళం తదుపరి చీఫ్గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన త్రిపాఠి ప్రస్తుతం నేవీ వైస్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1964 మే 15న జన్మించిన ఆయన 1985 జూలై 1న భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో నిపుణుడిగా పేరుపాంచిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. నౌకాదళ వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టక ముందు త్రిపాఠి వెస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేశారు. దేశంలోకి ఉగ్రవాదులను ఎగుమతి చేసిన పొరుగు దేశం ఇప్పుడు ఆకలితో అలమటిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో భాగంగా దమోహ్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాకిస్తాన్కు చురకలంటించారు. ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితి బాగలేదన్న మోదీ అనేక దేశాల దివాలు తీస్తున్నాయన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.